సాయినాథుడు మసీదు ముందు తులసి మొక్కను ప్రతిష్ఠించారు. తులసి, అగ్ని హిందువులకు పరమ పవిత్రం కదా. మసీదు అనేది మహమ్మదీయులకు అతి పవిత్రం. ఈ విధంగా సర్వమత సామరస్యానికి నిలయంగా ఆ సౌధానికి ద్వారకామాయి అని పేరు పెట్టారు సాయి. అసలైన ముక్తికి మార్గదర్శి శ్రీ సాయి నెలకొల్పిన ద్వారకామాయి. రండి, ఈ ద్వారకామాయి మీకు అవసరమైన వాటిని అందించేందుకు సిద్ధంగా ఉంది. తాను తన బిడ్డలను కాపాడుకునే తల్లిలాగా ద్వారకామాయి మనందరి కోసం అసలైన శాశ్వత ఆనందాలను అందించేందుకు ఎదురు చూస్తుంది. ఆర్తులైననేమి, నిరుపేదలైననేమి ద్వారకామాయిని ప్రవేశించినంతనే సుఖ సంపదలొందగలరు అని బాబావారు ఎంతో ప్రేమగా పలికారు. ఎప్పుడు షిరిడి వెళ్ళినా ద్వారకామాయిలో కూర్చుంటే గనుక సాయినాథుని ఒడిలో తల పెట్టుకుని మన బాధలన్నీ చెప్పుకున్నట్లుగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.